నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ ముందుగా దిలీప్ కుమార్ గారితో ప్రారంభిద్దాం. దిలీప్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సో ఎలా చూస్తారండి ఇక్కడ, అంటే భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించి ఈ వివాదం కొనసాగుతోంది. కాకపోతే ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే ఏదైతే 100 కోట్ల రూపాయలని స్వచ్ఛందంగా ఇస్తామని ఆదాని చెప్పారో 100 కోట్ల రూపాయలు వద్దంటూ రేవంత్ రెడ్డి చెప్పేంతగా ఈ వివాదం రాజుకుంది. అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో చేశారని ఇటు కాంగ్రెస్ చెప్తోంది. కాంగ్రెస్కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆదానితో, రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఉన్నాయని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీ పార్టీ పైన కూడా ఆరోపణలు లేకపోలేదు కొన్ని రాష్ట్రాల్లో. అసలు మొత్తంగా ఆదాని విషయంలో భారతదేశంలో ఏం జరుగుతోంది, అది కూడా అమెరికా చేసినటువంటి ఆరోపణలు అదే కేసు నమోదు చేసిన తర్వాత మరింతగా ముదురుతోంది. ఎలా చూస్తారండి మొత్తం అంశాలని? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ అదాని అనేవాడు గత 10 ఏళ్ల లోపల మన సిస్టంలో ఎదిగాడు. ఎట్లా ఎదిగాడంటే ఎవరో తెలియదు మనకు. అదాని 10 years కింద నాకే తెలియదు. ఈ 10 years లో ఆయన ఇండియాలోనే సెకండ్ రిచెస్ట్ మ్యాన్. అంబానీ తర్వాత అదానియే. ఎట్లా వచ్చింది మరి? గత 10-12 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఒక వ్యక్తి ఇంతగా ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాడు అనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే అతను సెబీ వాళ్ళ ఆధీనంలో ఉంది, అదే విధంగా ఐటీ వాళ్ళ ఆధీనంలో ఉంది, తర్వాత ఈడీ వాళ్ళ ఆధీనంలో ఉంది, సిబిఐ వాళ్ళ ఆధీనంలో ఉంది. సిబిఐ అంటే సరే స్టేట్ గవర్నమెంట్ కాన్సెంట్ లేదు, ఇన్వెస్టిగేట్ చేయలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదాని యొక్క సామ్రాజ్యం అనేది ఒక రాష్ట్రంలో లేదు, చాలా రాష్ట్రాల్లో విస్తరించింది. ఇప్పుడు ఆయన పెట్టిన అమెరికన్ సంస్థలు విచారణలో తెలిసినటువంటి స్టేట్సే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇన్ని లిస్టు వాడు చదివిన తర్వాత మరి ఒక స్టేట్ దాటిన తర్వాత జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ కావాలి. ఒకటే స్టేట్ విదిన్ ద స్టేట్ అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్లే ఎంక్వైరీ చేయాలి. వాళ్లే ఏమైనా తప్పులు ఉంటే ఈ కాంట్రాక్టర్ డిఫాల్టర్ అను బ్లాక్ లిస్ట్ చేయాలి. మరి ఇది స్టేట్ దాటి ఇప్పుడైతే మరి దేశాలు దాటి, ఇప్పుడు కీనియా మాకు సంబంధాలు అవసరం లేదు ఈయనతో ప్రకటించింది. ఫ్రాన్స్ ఏమో వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీస్, టోటల్ ఎనర్జీ అనే కంపెనీలో ఆయన పెట్టుబడులు బ్లాక్ చేసింది. అంటే ఇంటర్నేషనల్. శ్రీలంకలో గతంలోనే ఆ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ లో ప్రకటించాడు, ఈ కాంట్రాక్ట్ ఇవ్వడానికి నాకు మోడీ గారు ఫోన్ చేశాడు, అందుకే ఇచ్చారని. మరి ఇంత ఆయనకు ఎందుకు వత్తాసు పలకాల్సిన అవసరం వచ్చింది? ఆయన మోడీ గారికి ఫ్యామిలీ లేదు, ఆయన అన్నదమ్ములను పట్టించుకున్నవాడు కూడా కాదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. ఈయన మీద ఆధారపడి ఒక్క ఫేవర్ తీసుకోవడం లేడు. మరి అంతగా తన వ్యక్తిత్వాన్ని ఇది అని చూపించుకునే మోడీ గారు ఈ అదాని అనేవాడిని ఎందుకు ఇట్లా లిఫ్ట్ ఇచ్చాడు? ఈయన ఎట్లా అపరకు పేరుడయ్యాడు? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కదా. అంటే ఒక్క విషయం దిలీప్ గారు, 100 కోట్లు ఇస్తా అంటే తీసుకుంది, లేదా మొన్న దావోస్ పోయినప్పుడు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతా అంటే ఎందుకు అగ్రి అయ్యారంటే, ఇప్పుడు మనం వెనకున్న అధికారులు ఏం చెప్తారంటే 10 మంది పార్టిసిపేట్ అవుతున్నాం సార్, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటే 10 మంది యొక్క క్రెడెన్షియల్స్ వెరిఫై చేస్తారు. ఈయన బ్లాక్ లిస్టెడ్ కాదనుకోండి, ఈయన మీద ఏ విధమైనటువంటి ఇదివరకు ఛార్జెస్ లేవనుకోండి, మంచిది పెట్టిన ఆయన ఈ 10 మందితో పాటు నువ్వు ఒకటి అంటారు. మాకేమవుతుంది ఈ పెట్టుబడులు అనడానికి ఏమి ఆధారం ఉంది? ఆయన అంటే నా మీద లీగల్గా ఏమని చెప్పండి, ఎందుకు నన్ను బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు, మీరు ఎట్లా నన్ను ఆపుతారు అంటారు. సో ఆ రకంగా ఈ 10 ఏళ్ల లోపల అతన్ని ఆపాల్సి ఉండే, బ్లాక్ చేయాల్సి ఉండే, లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాల్సి ఉండే, వీ హ్యావ్ బ్లాక్ లిస్టెడ్ దిస్ ఫెలో, డోంట్ ఎంటర్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ డీలింగ్ విత్ హిమ్ అని. పోనీ గత ప్రభుత్వం కూడా ఔటర్ రింగ్ రోడ్లో ఆయన పెట్టుబడినట్టుగా రూమర్స్ ఉన్నాయి. ఇంతకుముందు సీఎం అన్నట్టుగా రకరకాల సంస్థల ద్వారా ఆయన ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడి పెట్టినట్టుగా ఆధారాలు చూపిస్తున్నాడు చీఫ్ మినిస్టర్. మనం ఇప్పుడు బ్లేమ్ గేమ్, బీఆర్ఎస్ మేము తిట్టా, బీఆర్ఎస్ మమ్మల్ని తిట్టా, ఈ పంచాయతీ ఎందుకండి? ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వీడు మంచోడా చెడ్డోడా, వీడిని బ్లాక్ లిస్ట్ చేయాలా చేయద్దా అనేది ఒక జస్ట్ ఒక 6 months వెరిఫికేషన్ తో ఈడీని పెట్టు, ఐటీని పెట్టు, లేదా సిబిఐని పెట్టు, అది కాదంటే ఇంకొక సంస్థ ద్వారా వెరిఫై చేసి వాడిని బ్లాక్ లిస్ట్ చేయాలి. కానీ ఇంతగా ఎక్కడో అమెరికాలో కనుక్కునేంత వరకు మన సిస్టమ్ నిద్రపోవడం ఏంటో నాకు తెలియదు. ఓకే, కాకపోతే మీరు అన్నట్లుగా అదే మాటని కేటీఆర్ కూడా ఈరోజు ప్రస్తావించారు. ఏంటంటే కేవలం వెనక్కి వచ్చినటువంటి, లేకపోతే వద్దు అని చెప్పినటువంటి 100 కోట్లు సరే, కాకపోతే 12,400 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు కదా, వాటి సంగతి ఏంటి? రాహుల్ సమాధానం చెప్తాడా, లేకపోతే రేవంత్ సమాధానం చెప్తాడా అంటూ ఆయన తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడలేక ముందు సమాధానం చెప్పమనండి. అంతకుముందు గతంలో ఆయన ఎందుకు పాపం మెగా కృష్ణారెడ్డిని యాక్సెప్ట్ చేశాడు, లేకపోతే ఈ అదానిని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? ఆయన గతంలో ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడివి ఆయన చెప్పాలంటే పాపం ఆయన అధికారంలో 10 ఏళ్ళు ఉన్నాడు కదా. మా సంగతి దేవుడు అరుగు. ఇప్పుడు 100 కోట్లు మాకు కుదర దేవుడా అని మేము రిటర్న్ రాసినట్టే ఆయన వెనుక 12,000 కోట్లకు ఒప్పందాలు జరిగితే క్యాన్సిల్ అవుతాయి. అది అంతే. 100 కోట్లు రిటర్న్ చేసినోడు
12,000 కోట్లు తీసుకుంటాడా? ఆయన యాక్సెప్ట్ చేస్తాం మేము? యాక్సెప్ట్ చేయం. వీల్ డెఫినెట్లీ సే దట్ వీ డోంట్ వాంట్ బాబు, నమస్కారం అని చెప్తాం. నీ Right. సంగతి ఏంటి మరి? గతంలో నువ్వు ఎట్లా ఆయన్ని స్పాన్సర్ చేసావు? ఏ రకంగా ఆయన్ని ఉదాహరణ మీద ఎత్తుకున్నావు? ఎందుకు ఆయన పెట్టుబడి మన తెలంగాణ స్టేట్ లో ఉన్నాయి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాయి, అసలు పక్క రాష్ట్రంలో 1725 కోట్లు ఒకే ఒక వ్యక్తికి ఇచ్చారట. ఇవన్నిటికి సమాధానాలు అయితే ఆ ప్రభుత్వాలు, లేదా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, లేదా అంతిమంగా బీజేపీ పార్టీ చెప్పాలి ఎట్లా ఇతన్ని స్పాన్సర్ చేశారు, ఎందుకు వెనకేసుకొచ్చారు. రైట్.